క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము మరొక అంశాన్ని పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. ఈ సమయంలో మనము తెలుసుకునేటువంటి అంశము, మీరు దేనికి దాసులై ఉంటిరి. మన సబ్జెక్ట్ అండి, మీరు దేనికి దాసులై ఉంటిరి. ప్రియులారా, ఈ సబ్జెక్టు మనకు అర్థం కావాలంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు చాలా జాగ్రత్తగా విని గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఓకే, మీరు దేనికి దాసులై ఉంటిరి అనే ఈ సబ్జెక్టు నేను ఎందుకు తెలియజేయవలసిన పరిస్థితి వస్తుందో ఒకసారి మనము బైబిల్ ఓపెన్ చేసి జాగ్రత్తగా మనము చదువుకుందామండి. అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియో నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనెల మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చాలండి. ప్రియులారా, అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘమునకు ఈ పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అనేకమైనటువంటి విషయాలు తెలియజేసి ఈ ప్రస్తావించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కాలమందు మీరు దేవుణ్ణి ఎరగని వారై అని ప్రస్తావించిండండి. వాస్తవంగా గలతీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునికి పత్రిక రాశాడు. రాసి ఏమంటుండంటే ఆ కాలమందు అన్నాడు. ఏ కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు? వారి యొక్క ఏ కాలాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, వారు క్రీస్తులోనికి రావటానికి మునుపటి కాలం. అంటే ఒక్క మాట చెప్పాలంటే వారు అన్యులుగా ఉన్నటువంటి కాలం, నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగకుండా బ్రతుకుతున్నటువంటి కాలం. ఇంకా చెప్పాలంటే అంధకార సంబంధమైనటువంటి చీకటి రాజ్యములో గడుపుతున్నటువంటి కాలం. ఆ కాలాన్ని జ్ఞాపకం చేస్తూ మీరు ఎలాగున్నారంటే అప్పుడు మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి అని చెప్పేసి ప్రస్తావిస్తున్నాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన సబ్జెక్ట్ ఏంటి? మీరు దేనికి దాసులై ఉంటిరి. మీరు దేనికి దాసులై ఉంటిరి. ప్రియులారా, ఇక్కడ గలతీలో ఉన్నటువంటి సంఘము ఆ కాలముందు దేవుణ్ణి ఎరగని వారై ఉన్నారు, నిజమునకు దేవుణ్ణి కాని వారికి దాసులై ఉన్నారు అని చెప్పేసి ప్రస్తావిస్తున్నాడు. మన పరిస్థితి కూడా అదేనండి. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి మనము దాసులై ఉన్నాం. ఎప్పుడు? మన కాలంలో. మనం కూడా క్రీస్తుని వద్దకు రావడానికి ముందు, క్రీస్తు సంఘములో బాప్టిజం తీసుకోవడానికి ముందు, క్రీస్తు సంఘంలో సభ్యురాలుగా ఉండటానికి ముందు మనం కూడా మన పరిస్థితి ఏంటంటే నిజమునకు దేవుళ్ళు కానిటువంటి వారికి మనం కూడా దాసులమే. వారి పరిస్థితి మన పరిస్థితి ఒక్కటే. ఈరోజు క్రైస్తవులు అందరి పరిస్థితి కూడా ఇదేనండి. ప్రియులారా, ఇక్కడ ఏమంటాడంటే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే నిజమునకు దేవుళ్ళు
కాని వారికి దాసులై ఉంటరి అని అంటున్నాడు. ఇక్కడ నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారెవరు? వారికి దాసులుగా ఉండటం ఏంటిది అనేది ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించవలసిన విషయము, తెలుసుకోవాల్సిన విషయం అండి. మన పరిస్థితి కూడా అంతే కదా. గలితీలో ఉన్నటువంటి సంఘం పరిస్థితే కాదు, మన పరిస్థితి కూడా అదే. ఒకప్పుడు మనము నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి మనం కూడా దాసులమేనట. దాసుడు అంటే ఇక బానిస, యజమానుడు ఏది చెబితే అది జరిగించాలి. దాసుడి యొక్క పని లేక బాధ్యత అండి. ప్రియులారా, ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే నిజమునకు దేవుళ్ళు కాని వారెవరు? వారికి దాసులై ఉన్నారట. బైబిల్ని బట్టి మనము బహు జాగ్రత్తగా ఆలోచించాలండి. నిజమునకు దేవుడు ఉన్నాడు, నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారు ఉన్నారు. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి మీరు దాసులై ఉన్నారు అని అంటున్నాడు. ఈ సమయంలో మనం నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారెవరు? బైబిల్ని బట్టి మనము తెలుసుకోవాలి. సత్యాన్వేషులుగా పిలువబడుతున్న మనము గ్రహించవలసినటువంటి సంగతులు ఇవి, తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఇవి. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం ఆలోచిద్దాము, నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారెవరు? అది మనం తెలుసుకుంటే మనము దేనికి దాసులుగా ఉన్నామో మనకు అర్థమైపోయింది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచిద్దాము, నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారెవరు? నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారెవరు? బైబిల్ ప్రకారంగా గ్రహిద్దాం. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తేనే విషయాలు అర్థమవుతాయండి. ప్రతి ఒక్కరికి అర్థం కావటం కొరకు స్లోగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయాసం వ్యర్థంగా కాకూడదన్న ఉద్దేశంతో, కాబట్టి గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. పౌలు గారు మాటలలో ఉన్న నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారు ఎవరు? దీనిని గురించి గ్రంథములో కృపగలిగిన తండ్రి తన సేవకుల ద్వారా ఏమని సెలవిచ్చాడో మనము తెలుసుకుందాం. ఓకే, ఈ విషయం మనకు అర్థం కావాలంటే యేసుక్రీస్తుల వారు మొదటి శతాబ్దంలో యూదులతో మాట్లాడుతున్నప్పుడు ఏమని ప్రస్తావిస్తున్నాడో, యూదులతో ఏమంటున్నాడో ప్రియులారా మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34లో యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే 31లో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మాట్లాడి 34లో ఏమంటాడంటే, అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. పైన అంటున్నాడు, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే 100% చెప్తున్నాను. పాపము చేసే ప్రతివాడు ప్రియులారా పాపమునకు దాసుడు. ఓకేనండి. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని, అన్యుడని ఎవరు లేదండి. ఎవడైతే పాపం చేస్తాడో, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. యోహాను గారు రాసినటువంటి పత్రికలలో ఆ ఇన్ఫర్మేషన్ మనము చూడగలం. ఆజ్ఞని అతిక్రమించిన ప్రతివాడు పాపము చేసినటువంటి వాడే. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఓకేనండి. అది నేనే కావచ్చు, మీరే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు పాపం చేస్తున్నావంటే, ఆజ్ఞ అతిక్రమిస్తున్నావంటే నువ్వు పాపమునకు దాసుడు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించాలి. పౌలు గారు ఏమన్నాడు? ఆ కాలమందైతే గలతీ పత్రిక 4:8,
మీరు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు అని అన్నాడు. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారు ఎవరో చెప్పలేదు. నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు అన్నాడంటే, ఇప్పుడు పాపము చేసే ప్రతివాడు పాపమునికి దాసుడు అని చెప్పేసి అంటున్నాడంటే, ఈ పాపము ఏమైనా దేవుడి స్థానంలోకి వెళ్ళిందా అనేది మనం ఆలోచించాలి. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారు లిస్టులలో పాపం ఏమన్నా చేరిందా, ఉన్నదా? పాపమునికి దాసుడు అని చెప్పేసి అంటున్నాడు కదా. ప్రియారా, పాపాన్ని గురించి మనం ఆలోచిస్తే ఈ పాపమే కానీ, చెడే కానీ, ఏదైనా సరే దుర్మార్గపు క్రియలే కానీ, దుష్ట క్రియలే కానీ, ఇవన్నీ కూడా ప్రియులారా దేవునికి సంబంధించినవి కావు. నిజమైనటువంటి దేవుడికి సంబంధించినవి కావు. మరి ఎవరికి సంబంధించినవి? దయ్యానికి సంబంధించినవి, లేక సాతానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఈ చెడు తలపులు కానీ, ఈ పాపం కానీ, ఏదైనా సరే దయ్యమునకు సంబంధించినవి లేక సాతానికి సంబంధించినవి. ప్రియులారా, ఈ యొక్క సాతాను లేక ఈ యొక్క దెయ్యము బైబిల్ గ్రంథంలో ఒక దేవుడుగా కనపరుచుకున్నాడా? ఒక దేవుడుగా ఉన్నాడా? నిజానికి దేవుడు కాకపోయినా దేవుడుగా ఏమైనా చలమనయ్యాడా? బాగా ఆలోచించండి. పాపము సాతానికి సంబంధించింది. సాతాను బైబిల్ గ్రంథంలో ఒక దేవుడుగా ఏమన్నా పిలువబడ్డాడా? తాను చెప్పుకున్నాడా అని మనం ఆలోచిస్తే, దీనిని గూర్చి ప్రియులరా మరి పౌలు గారు తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ ఏమని తెలియజేస్తున్నాడో ఒకసారి మనము తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికలోకి వెళ్దాం. అపోస్తులైనటువంటి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4లో తెస్సలోనికలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తూ ఈ దయ్యం గురించి లేక ఈ సాతాను, ఈ అపవాదుని గురించి ఏం మాట్లాడుతుండో చూద్దామండి. 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడనబడునో, అంతే కదండి, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదురించుచు దానికంతటికి పైగా వాడు, దుర్మార్గుడు, దుష్టుడు, సాతానుగాడు, దయ్యం, వాడు తనను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని, ఎవరో అంటలేదండి, తాను దేవుడనని తనను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి అని ప్రియులారా ఈ సాతాను గురించి పౌలు గారు తెస్సలోనిక సంఘమునకు పత్రిక రాస్తున్నాడు. వాడు తాను దేవుడనని కనపరుచుకొనుచున్నాడట, దేవుని ఆలయంలో కూర్చుంటున్నాడట. కాబట్టి బైబిల్ గ్రంథంలో సాతానుగాడు లేకపోతే దెయ్యము ఒక దేవుడుగా చలామణి అవుతున్నాడు అన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. వాడి పనులన్నీ కూడా మంచి పనులు కాదు, కానీ వాడి పనులన్నీ కూడా దుష్ట పనులు, పాపపు పనులే. వాడు మనుషులని పాపము చేపిస్తాడు. అంటే పాపం అనేది ప్రియులారా సాతానికి సంబంధించిన చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన పాయింట్ ఏంటిది? యేసుక్రీస్తు వారు ఏం చెప్పిండండి? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని అన్నాడంటే ఇక్కడ దయ్యమునకు దాసుడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి, లేక సాతానికి దాసుడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సాతాను నిజమునకు దేవుడు కాదు. ఆయన కూడా ప్రియులారా నిజమునకు దేవుడు కానటువంటి సాతానికి దాసుడుగా ఉన్నాడంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వాళ్ళలో సాతానుగాడు చేరాడు అన్నట్టుగా మనకి అద్భుతమైన రీతిలో అర్థమైపోయింది. ఆ కాలమందు మీరు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. అంటే పాపము చేస్తున్నారు కనుక పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు అంటే దాని అర్థం ఏంటంటే దయ్యానికి దాసుడుగా ఎవరు ఉన్నారు అని చెప్పేసి మనకి అర్థమైపోతూ ఉంటుంది.
మన పరిస్థితి కూడా అంతేనండి. ఒకప్పుడు మనము అన్యులుగా ఉన్నప్పుడు పాపాలు చేశాము అంటే దాని అర్థం ఏంటి? పాపానికి దాసులు అయ్యాము. ఇండైరెక్ట్గా దయ్యానికి దాసులుగా మనం ఉన్నాం. ఇలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పరిశీలించినటువంటి ఈ లేఖనమును బట్టి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘమునకు తెలియజేసిన దాన్ని బట్టి నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారు అనంటే ఆ నిజమునకు దేవుని కానటువంటి వారిలో ఈ దయ్యం ఒకరు ఉన్నారు అని మనం గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఓకేనండి. ఇంకా మనం ఆలోచిద్దాము, నిజమునకు దేవుళ్ళి కానటువంటి వారు ఎవరు? బైబిల్ గ్రంథంలో ఎవరెవరు దేవుళ్ళుగా చలామణయ్యారు? సరైన దేవుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు దాసుల ద్వారా. ఇక్కడ పాపము దేవతా స్థానంలోనికి, దేవుడు స్థానంలోకి వెళ్ళాడు అన్నట్టుగా మనకు అర్థమైపోయింది, అది తెలుసుకున్నాము. ఇంకా ఎవరు దేవుడి యొక్క పొజిషన్లో ఉన్నారు అన్నట్టుగా గ్రంథం ఏమని సెలవిస్తుందో ప్రియులారా ఈ సమయంలో మనము చూసుకుందాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే మనము యోబు గ్రంథంలోనికి వెళ్ళాల్సిందే. జాగ్రత్తగా మీరు వినాలని, వాస్తవాలు గ్రహించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. యోబు గ్రంథంలోనికి మనం వెళ్తే యోబు గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు తండ్రి మహాకృపను బట్టి. యోబు గ్రంథము 12వ అధ్యాయము ప్రియులారా 6వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును. ఎవరంటున్నారు? యోబు అంటున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. ఓకే, ఏమంటున్నాడు? దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును. ఎందుకంటే వారు దోపిడీ చేస్తున్నారు కనుక, అక్రమంగా జీవిస్తున్నారు కనుక. దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు. వాడికి భయం అనేది ఉండదు ఈ లోకంలో, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. ఇక దేవుడు ఎవరు లేరు, మా బాహుబలమే మాకు దేవుడు లేక దేవత అని చెప్పేసి అనుకుంటారట. ఎవరు? దోపిడిగాండ్రు, దేవునికి కోపం పుట్టించేటువంటి వారు. దోపిడిగాండ్రు, దేవునికి కోపం పుట్టించేటువంటి వారు, దుర్మార్గులు, దుష్టులు ఏమనుకుంటారంటే వారు తమ బాహుబలమే తమకు దేవుడును కొందురు. పిల్లల గ్రంథములో బాహుబలము ఒక దేవుడుగా కనిపిస్తూ ఉంటుంది. బాహుబలము దేవుడి స్థానంలోకి వెళ్ళినట్టుగా ఇక్కడ యోబు గారు తెలియజేస్తున్న దానిని బట్టి మనకి తేటతెల్లమవుతూ ఉంటుంది. వాస్తవమే కదండి, యోబు గారు మాటల్లో సత్యం ఉన్నది. ఈరోజు లోకంలో ఉన్నటువంటి వారు పాపులు, దుర్మార్గులు, దుష్టులు ఏమనుకుంటారంటే దేవుడు లేడండి, దేవుడు ఎక్కడ ఉన్నాడండి, మన తెలివితేటలే, మన బాహుబలమే, మన కష్టమే మన దేవుడండి. మళ్ళీ ప్రత్యేకంగా దేవుడి గురించి ఎందుకు తెలియజేస్తారు? కష్టపడితేనే కదా మన కడుపు నిండేది, డబ్బులు వచ్చేది. కాబట్టి మన సామర్థ్యం, మన స్టడీ, మన ఉద్యోగము, మన వ్యాపారము ఇవే మన దేవుడు. అంతేగాని మళ్ళీ ప్రత్యేకంగా దేవుడు ఉన్నాడని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది అనుకుంటారండి? అనేక మంది అనుకుంటారండి. వారు లేఖనములు ఎరగకయే పొరబడుచున్నారు చెప్పేసి ప్రియులారా మనము అర్థం చేసుకోవాలి. అందుకని అంటున్నారు, వారు తమ బాహుబలమే తమకు దేవుడను కొందురు. ఓకేనండి, తమ బాహుబలమే దేవుడను కొందురు అని అన్నట్టు అలా అనుకున్నటువంటి వారు ఎవరు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో? ఏమండి, బైబిల్ గ్రంథంలో నా బాహుబలమే
నా దేవుడు ఇక దేవుడు లేడని చెప్పేసి అసలు దేవుని గురించి ఆలోచించడం పక్కకు పెట్టినటువంటి వారు ఎవరు ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో? నా గొప్పతనమే, నా తెలివితేటలతోటే నేను అన్ని చేశాను, అన్ని సంపాదిస్తున్నాను అని అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారా? చాలామంది ఉన్నారండి. దేవుని గురించి పట్టించుకోకుండా వదిలేసినటువంటి వారు. మనము బైబిల్లోకి మనం వెళ్తే దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు కనిపిస్తాడండి. బబులోను సామ్రాజ్యపు అధినేత నెబుకద్నెజరు తాను దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని పట్టణమును ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో తాను ఉండి, ప్రియులారా, ఒక సందర్భంలో తానేం మాట్లాడతాడో ఒకసారి మనము దానియేలు గ్రంథంలోనికి వెళ్దామండి. దానియేలు గ్రంథంలోనికి వెళ్తే 4వ అధ్యాయంలో తాను ఏమంటున్నాడో చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం కాల్సి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుతున్నాను. 4:30 వచనం కాల్చి, రాజు, బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, చూశారండి, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడు. చూసారా, నా బలమును బట్టి, నా జ్ఞానమును బట్టి, నాకున్నటువంటి టెక్నాలజీని బట్టి, నా దగ్గర ఉన్న డబ్బును బట్టి, వజ్ర వైడూర్యాలను బట్టి ఏమనుకున్నాడు, నా బలాధికారమును బట్టి, నా ప్రభావ ఘనతను బట్టి నా రాజధాని నగరమును నేను కట్టించాను. పిల్లరా, వారి బాహుబలమే ఏమండి వారి దేవతగా అనుకుంటారని చెప్పి మనం అనుకున్నాం కదండి. అనుకోలేదా? యోబు గ్రంథము 12:6లో యోబు గారు అదే అన్నారు కదండి. వారి బాహుబలమే వారు దేవుడు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి యోబు గారు అన్నారు కదా. అనుకున్నటువంటి అలాగే యోబు గారు చెప్పిన ప్రకారంగా అనుకున్న వ్యక్తులు ఎవరంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ నెబుకద్నెజరు మనం చూసాం, పట్టణాన్ని కట్టాడు సుందరంగా, అద్భుతమైన రీతిలో. ఏమనుకున్నాడంటే, నా జ్ఞానాన్ని బట్టి, నా తెలివితేటలను బట్టి, నా దగ్గర ఉన్న డబ్బును బట్టి కట్టాను. దేవుడు లేడు, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి దేవుడు స్థానములోకి వెళ్ళి ప్రియులారా తాను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని స్థానములోనికి తన బాహుబలాన్ని తీసుకొచ్చాడండి. ఇది అర్థం చేసుకోవాలి మీరు. దేవుడు ఉండేటువంటి స్థానములోనికి తన బాహుబలమును, తన తెలివితేటలను తీసుకొచ్చాడు. దేవుని పక్కకు పెట్టేశాడు. అంతే కదండి. బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరము నేను కట్టించి తిని కదా అని తనలో తాను అనుకున్నాడు. పిల్లారు ఏమనుకోవాలి వాస్తవంగా? నెబుకద్నెజరు తండ్రి మహాకృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను కట్టించాను, అందును బట్టి తండ్రికి నేను స్తోత్రాలని చెప్పేసి అనాలి. దేవుని గణపరచాలి. తండ్రి దేవుని, నిజమైనటువంటి దేవుని గణపరచాలి. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి దాసులై ఉంటరి అన్నట్టుగా ఈ నెబుకద్నెజరు ప్రియులరా తన బాహుబలానికి దాసుడైపోయాడు. బాహుబలము ప్రియులరా గ్రంథములో ఒక దేవుడిగా మరి కనిపిస్తూ ఉంటున్నాడు. తను మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి నెబుకద్నెజరు తను ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి మనము అర్థం చేసుకోవాలి. వాస్తవంగా మానవులకి సామర్థ్యాన్ని ఇచ్చేదెవరు? జ్ఞానం ఇచ్చేదెవరు? సమస్తాన్ని అనుగ్రహించేదెవరు? ఎవరండి? ఒకసారి మనం బైబిల్లోకి మనం వెళ్ళి చూస్తే ఇర్మీయా గ్రంథము 27వ అధ్యాయంలో ఎంత చక్కగా ఉందో ఒకసారి ప్రియులారా మనము ఆలోచిద్దామండి. ఇర్మీయా గ్రంథము 27వ అధ్యాయాన్ని మనం ఓపెన్ చేసి చూద్దామండి. 5వ వచనం కానించి తండ్రి దేవుడు ఇర్మీయా ప్రవక్త ద్వారా ఏమని సెలవిస్తున్నాడో మనం చూసుకుందాం. ఇర్మీయా గ్రంథము 27వ అధ్యాయము 5 నుంచి 11 వరకు నేను చదువుతున్నాను. అధిక బలము చేతను
చాచిన బాహుచేతను భూమిని, భూమి మీద ఉన్నటువంటి నరులను, జంతువులను నేను సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికి ఇచ్చుచున్నాను. ఏదైనా సరే తండ్రి దేవుడు మాట్లాడేటువంటి విషయాలు ఇక్కడ ఇర్మీయా గారు తెలియజేస్తూ ఉంటున్నాడు. తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారండి, అధిక బలము చేతను దాచిన బాహు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచును వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నింటినూ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేసి ఉన్నాను. అతన్ని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేసి ఉన్నాను. ప్రియులారా, నెబుకద్నెజరుకి సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరండి? తండ్రైన దేవుడు మాట్లాడుతున్న దాన్ని బట్టి తండ్రైన దేవుడే ఇచ్చాడు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు తండ్రైన దేవుడే మానవుడికి ఇస్తాడండి. నిజమునకు దేవుడు కృపగలిగిన తండ్రి. ఎంత నర్చిపోయాడండి నెబుకద్నెజరు. నర్చిపోయి నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారైనటువంటి వీరికి దాసులయ్యాడు. బాహుబలము, డబ్బు, సమస్తము నిజమునకు దేవుళ్ళు కావు, కానీ వాటికి ప్రియులారా దాసుడైపోయాడు. వాటిని హైలైట్ చేశాడు. జాగ్రత్తగా ఆలోచించాలండి. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తూ 4:8 ఈ విషయం చెప్పాడు. ఆ కాలమందైతే మీరు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటరి. ఏంటి నిజమునకు దేవుళ్ళు కానిటువంటి వారు? ఏమేమి ఉన్నాయి? లిస్ట్ అంతా కూడా మనము బయట పెడుతున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు సామర్థ్యమును, తెలివితేటలు మనకి ఇచ్చినప్పుడు తండ్రి దేవుణ్ణి మనం హైలైట్ చేయాలి. గొప్పగా మనం మాట్లాడాలి. సమయమందును అసమయమందును తండ్రి దేవుణ్ణి హైలైట్ చేయాలి మనము. ఓకేనండి. కాబట్టి ప్రియులారా, పరిశీలిస్తున్నటువంటి ఈ లేఖనములను బట్టి మనకి ఏమి తేటతల్లమైందనంటే, నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారిలో బాహుబలము ఒకటి అన్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. యోబు గ్రంథము 12:6 ప్రకారంగా తమ బాహుబలమే తమకి దేవుడును అనుకొందురని చెప్పేసి యోబు గారు అన్నదాన్ని బట్టి బాహుబలము, సామర్థ్యము, తెలివితేటలు, జ్ఞానము, డబ్బు ఇవన్నీ కూడా దేవుడి యొక్క స్థానాన్ని ఇవి ఆక్రమించాయి. నిజమునికి దేవుళ్ళు కాకపోయినప్పటికీ ఇవి దేవుడి స్థానములోకి ఇవి వెళ్ళాయి. వాటికి నరులు దాసులైపోయారు అన్నట్టుగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, పరిశీలిస్తున్నటువంటి వీటిని బట్టి మనకి ఏమర్థమైందంటే, పాపము దేవుడి యొక్క స్థానంలోకి వెళ్ళిపోయిందని గ్రహించాము. తమ బాహుబలమే దేవుడని వాళ్ళు అనుకున్నారు. అంటే బాహుబలము దేవుడి యొక్క స్థానంలో కూడా వెళ్ళిందని చెప్పేసి మనకి అర్థమైపోయింది. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారు ఎవరో 1 by 1 గ్రంథాన్ని బట్టి మనము పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటున్నాం. ఇంకా ప్రియులారా, మనం ఆలోచిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి సంఘమునకు ఫిలిప్పి పత్రిక రాస్తూ నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారు ఎవరో ఏమని ప్రస్తావిస్తున్నాడో, దేవుడి స్థానంలోకి ఏది వెళ్ళిందో ఏమని తెలియజేస్తుండో చూద్దామండి. ఫిలిప్పి పత్రిక 3:18-19 జాగ్రత్తగా మీరు గ్రహించాలని కోరుతున్నాను. 17 కానీ చదువుతాను, బాగుంటుందండి. ఫిలిప్పి పత్రిక 3:17 కానుంచి, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గుర్తుపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి
ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను అనేసి 19 అంటున్నాడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చూశారండి, అనేకమైన విషయాలు చెప్పి సంఘంలో కొద్దిమంది యొక్క ప్రస్తావాన్ని ఎత్తి చూపి రాస్తూ ఉంటున్నాడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ప్రియులారా, కడుపు అంటే శరీరము, వారి కడుపే వారి యొక్క దేవుడు. అంటే కడుపు ఏ స్థానాన్ని ఆక్రమించిందండి? దేవుడి యొక్క స్థానాన్ని ఆక్రమించింది అని మనం అర్థం చేసుకోవాలండి. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారు ఎవరో అని మనం లేఖనాలు పరిశీలన చేస్తూ ఉంటుంటే కడుపు దేవుడు కాదు, నిజమునకు దేవుడు కాదు, కానీ దేవుడి స్థానంలోకి వెళ్ళిపోయింది. కడుపుకు దాసురయ్యారంటే దాని అర్థం అంతే. కడుపుని ఒక దేవుడుగా ప్రియులారా భావిస్తూ ఉంటున్నారు. ఓకేనండి, వారి కడుపే వారి దేవుడు. ఏమండి, వారి దేవుడు నిజంగా కడుపా? వారి దేవుడు ఎవరు? జీవం కలిగినటువంటి దేవుడు యెహోవా, కృప కలిగిన తండ్రి. తండ్రిని పట్టించుకోవట్లేదు వారు. తండ్రి స్థానంలో తండ్రిని ఉంచటం లేదు. కడుపుని గురించి ఆలోచిస్తున్నారు, అంటే శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నారు. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం పిల్లల శరీర సంబంధంగా బ్రతుకుతున్నారు. వారు పొట్టలు నింపుకోవటం కొరకు, వారి శరీరాలను పోషించుకోవడం కొరకు అక్రమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. శరీర సంబంధంగా జీవిస్తూ ఉంటున్నారు. మాకు నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం రాదు, మమ్మల్ని ఆయన పోషిస్తాడు, మా పోషకుడు ఆయన అని ఆలోచించలేదు. ఏదైనా చేయాలి, ఎలాగైనా ఉండాలి, ఎలాగైనా అక్రమంగా బ్రతకాలి, కడుపును మాత్రం నింపాలి. కడుపుకి దాసులయ్యారు వీరు. ప్రియులారా, బాగా ఆలోచించండి. ఆ కాలమందైతే మీరు నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటరి. గలితులో ఉన్న సంఘమునికి రాస్తున్నాడు. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారు ఎవరు? దేవుళ్ళని బహువచనం ఉపయోగించండి. అందుకొరకే దేవుడు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి మనం పరిశీలన చేస్తూ ఉంటున్నామండి. దయచేసి అపార్థం చేసుకోవద్దు, వాస్తవాలు గ్రహించాలి. ఇక్కడ కడుపు కూడా ప్రియులారా ఒక దేవుడు అన్నట్టుగా, దేవతా స్థానంలోనికి కడుపు వెళ్ళిపోయింది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, దేవుడు శరీరమును నాశనం చేస్తాడు, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైందని చెప్పేసి యోహాను సువార్తలో మనము చూడగలం. శరీరము లేకపోతే ఈ కడుపు నిష్ప్రయోజనమైంది. నిష్ప్రయోజనమైనటువంటి దానికి ప్రియులారా ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము దాసులయ్యారట. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారిలో కడుపు ఒకటి, దానికి దాసులయ్యారు. ఎవరు? గలతీలో ఉన్నటువంటి సంఘము. ఒకప్పుడు పరిస్థితి, మీ బ్రతుకేంటో, మీరు ఎలాగ జీవించారో అని ఒకసారి వారు బ్రతుకుని గురించి వివరిస్తూ ఉంటున్నాడు. మన పరిస్థితి కూడా ఇదేనండి. ఒకప్పుడు నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి మనం కూడా దాసులయ్యాము. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారెవరు అని దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము, సత్యాన్వేషకులుగా పిలువబడుతున్న మనము లేఖనాలు పరిశీలన చేస్తున్నాం. పరిశీలన చేస్తూ ఉంటే పాపం అనేది నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారిలో ఒకటి చేరినట్టుగా మనకు అర్థమైంది. అలాగే బాహుబలము కూడా ఒక దేవుడు అన్నట్టుగా మనకి ఆలోచిస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. అలాగే కడుపు కూడా ఆ లిస్టులో చేరినట్టుగా, దేవుళ్ళ లిస్టులో చేరినట్టుగా ప్రియులారా మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు అని చెప్పేసి ప్రియులారా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17 నుంచి 19 వరకు మనం చదివితే మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము లేఖనాలను బట్టి మనం ఏం చేయాలంటే కడుపును గురించి ఆలోచించొద్దు, శరీరాన్ని గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే అదే పౌలు గారు రోమా పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ రామపత్రిక 8వ అధ్యాయం 5 నుంచి 7 వరకు మనం చదివితే శరీరానుసారమైన మనసు మరణం అని చెప్పేసి అంటాడు.
కడుపును గురించి ఎవడైతే ఆలోచిస్తాడో, శరీరాన్ని గురించి ఎవడైతే ఆలోచిస్తాడో వాడు మరణిస్తాడని చెప్పేసి అంటున్నాడు. మరణింపజేసే దేవుడు, పాతాళ లోకానికి పంపే దేవుడు, నిజమైనటువంటి దేవుడు యెహోవా. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నట్టు మనము నిజమునకు దేవుడు కానటువంటి శరీరాన్ని గురించి మనం ఆలోచించొద్దు, శరీరానికి దాసులుగా మనము ఉండొద్దు. అసలు లోక సంబంధమైనటువంటి వాటికి దేనికి కూడా ప్రియులారా మనము దాసులుగా ఉండకూడదు. ఇది దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. కానీ ఒకప్పుడు మనం ఉన్నాం. అప్పటి పరిస్థితిని గురించి ప్రియులారా ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఇంకా పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దాం. పౌలు గారి యొక్క మాటలలో ఉన్న అర్థం ఏంటిది, నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారు ఎవరు అన్నటువంటి విషయాన్ని చివరిగా మనం చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఇలా నేను తెలియజేయాలంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి, కానీ సమయం లేదు కనుక నేను కుదించడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ సమయంలో చివరిగా మరొక విషయాన్ని మనం చూద్దాం. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారిలో ఎవరు చేరారు, ఎవరై ఉన్నారు అనే విషయాన్ని చివరిగా మనం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తుల వారు సిరుని గురించి ప్రస్తావిస్తూ ఏమంటున్నాడో మనము చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రియులారా 24వ వచనాన్ని మనము చదువుకుందామండి. 6:24. వాడెవడైనా సరే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఉండటానికి కుదరదు, ఇద్దరు కుదరదు. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. ఎందుకంటే అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. వాస్తవేగా ఇది. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు నా మాటలు వింటున్నటువంటి మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఓకే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు అంటారు. అంటే ఇక్కడ సిరి యొక్క ప్రస్తావన కూడా తీసుకొస్తున్నాడు. మీరు సిరికి దాసులుగానైనా ఉండండి, దేవునికినైనా ఉండండి. ఇక్కడ వరకనండి ఎవరికన్నా ఒకరికి దాసులుగా ఉండండి. ఒకే టైంలో సిరికి దాసులుగా దేవుడికి దాసులుగా ఉండడానికి కుదరదు. అంతే కదండి దాని భావం. మీరు దేవునికిని ప్లస్ సిరికిని దాసులుగా ఉండనేరరు, కుదరదు. అంటే ఎవరికన్నా ఒకరికే ఉండాలి. అంటే ఇలాగ అంటున్నాడంటే ప్రజల పరిస్థితి ఎలాగున్నది, యూదుల పరిస్థితి ఎలాగున్నది, లేకపోతే శిష్యుల పరిస్థితి ఎలాగుంది, ఎలాగ ఉండబోతుంది అని ఆలోచిస్తే సిరిని కూడా ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. సిరికి కూడా అంటే డబ్బుకు కూడా ధనాన్ని కూడా దాసులుగా ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవునికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత ప్రియులారా మానవులు, దేవుడి జ్ఞానం తెలిసినటువంటి వారు కూడా సిరికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ధనానికి డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్ని అక్రమమైన పనులైనా చేసినా సరే డబ్బు సంపాదిస్తున్నారండి. అది క్రమమా అక్రమా చుట్టలేదు, మాకు సిరి కావాలి. దీన్ని ఏ కోణంలోనైనా సరే సంపాదించాలి. ఎన్ని అబద్ధాలైనా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని దుర్మార్గ కార్యక్రమం చేసినా కూడా సిరిని సంపాదించాలి. అంటే వీరు ఫోకస్ అంతా సిరి మీద పెడుతున్నారండి. సిరికి దాసులు అవుతున్నారు. దేవునికి దాసులుగా ఉండవలసినటువంటి వీరు, దేవుని పిల్లలు సిరికి దాసులైపోతున్నారు. అంటే దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలా? సిరిని దేవుడి స్థానానికి తీసుకెళ్తున్నారు, దానికి దాసులైపోతున్నారు. దానికి దాసులు కాబట్టి అది చెప్పిన ప్రకారంగా బ్రతుకుతూ ఉంటున్నారు. మీకు అర్థం కావట్లేదా? నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారిలో సిరి కూడా ఒకటి ఉంది అని మనం అర్థం కావట్లేదండి పరిశీలన చేస్తూ ఉంటే.
పౌలు గారి యొక్క మాటలను బట్టి గ్రహించలేకపోతున్నాము, మనం గ్రహిస్తున్నాం కదా. నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారిలో సిరి కూడా చేరిందని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సిరి మీద ఎవడైతే మనసు పెడతాడో, కాన్సన్ట్రేషన్ చేస్తాడో, సిరికి దాసుడిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడో, దాన్ని సంపాదించడానికి సకల విధాలుగా ప్రయత్నం చేస్తాడో, వాడు శోధనలోనూ ఉరిలోనూ పడతాడని చెప్పేసి పౌలు గారు తిమోతికి పత్రిక రాశాడండి. 1 తిమోతి 6:9 శోధనలోను ఉరిలోను వారు పడిపోతారు, నాశనానికి గురవుతారని చెప్పేసి అంటాడు. కాబట్టి దేవుడి స్థానము దేవుడిదే, సిరి స్థానము సిరిదే. దేవుణ్ణి పక్కకు పెట్టేసి ఈరోజు ప్రపంచం అంతా కూడా సిరిని సంపాదించుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటున్నారు. దానికి దాసోహం అవుతున్నారు, దాసులవుతూ ఉంటున్నారు. కాబట్టి గ్రంథములో సిరి కూడా ఒక దేవుడుగా మనకి కనిపిస్తూ ఉంటున్నాడు, ఆత్మ సంబంధంగా. ఓకేనండి. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే మరి దేవుడి యొక్క ప్లేస్లోకి ఎవరెవరు వస్తున్నారు అనే విషయాలు చాలా ఉంటాయండి. సమయం లేదు కనుక నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనము గలతీ పత్రికలోకి వెళ్దాం. 4వ అధ్యాయము ప్రియులారా 8వ వచనం మనం చదువుకుందాం. ఏమంటున్నాడు పౌలు గారు? గలతీ పత్రిక 4వ అధ్యాయము 8. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు అని అంటున్నాడు. మరి నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారు ఎవరు అని మనం పరిశీలన చేశాం. పరిశీలన చేస్తే ఎవరెవరో తెలుసుకున్నామండి మనము గ్రంథాన్ని బట్టి. ప్రియులరా, పాపము మనకు కనిపిస్తూ ఉంటుంది. నిజమునకు దేవుడు కాదు ఆయన కూడా దాసులు అయిపోయారు. నెక్స్ట్ మనం ఆలోచిస్తే తమ బాహుబలమే దేవుడు అని చెప్పేసి వారు అనుకున్నారు. అంటే పాపము ఏ ప్లేస్కి వెళ్ళిపోయిందో మీరు అర్థం చేసుకోవాలి, దానికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా మనం ఆలోచిస్తే కడుపే, అంతే కదండి, దేవుడు అన్నట్టుగా భావిస్తున్నారు. కడుపుకు దాసులయ్యారంటే దేవుడి యొక్క స్థానాన్ని ఇచ్చారని మనం అర్థం చేసుకోవాలి. ఇక లాస్ట్గా మనము సిరిని గురించి ఆలోచించాము. సిరికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు, సిరికి కూడా బానిసలు అవుతున్నారు, దాసులు అవుతున్నారంటే మరి ఏ ప్లేస్ కేటాయించారో వీరు మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారెవరో మనము తెలుసుకున్నాం. అలాగా గలతీలో ఉన్నటువంటి సంఘము ఆ కాలం ముందు మరి దాసులుగా ఉన్నారు, మనం కూడా అలాగే ఉన్నాం. అలాంటి పొజిషన్ను మనం ఉండకూడదని కృపగలిగిన తండ్రి మనల్ని ప్రేమించి, మనల్ని దీవించి, ఆశీర్వదించి, వాస్తవాన్ని తెలియజేసి అంధకార సంబంధమైన శీఘ్ర రాజ్యం నుంచి మనల్ని తీసుకొచ్చిన తర్వాత కూడా, సత్యదేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా బాగా ఆలోచించండి అండి, ముగింపుకు వస్తున్నాను. అలాంటి ప్లేస్లో ఉన్నటువంటి మనం, నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి దాసులుగా ఉన్నటువంటి మనం అలాగా ఉంటే నాశనం అయిపోతామని, పాతాళలోకానికి వెళ్ళిపోతామని దేవుడు మనల్ని ప్రేమించి అక్కడి నుంచి రప్పించాడు. తన కుమారుడి యొక్క రాజ్యములో నివాసులుగా ఏర్పాటు చేసి సత్యాన్ని తెలుసుకునే విధంగా కృప చూపించి సత్యదేవుడు ఎవరో మనకు పరిచయం చేశాడు. నిజమైనటువంటి దేవుడు యెహోవా దేవుడు అని మనకు తెలియచేశాడు. ఆయన స్థానంలోకి మనల్ని ఎవరిని కూడా రప్పించకూడదు, ఎవరు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి మన మనోన్నతులను వెలిగించాడు. వెలిగించిన తర్వాత కూడా, వాస్తవాలు గ్రహించిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ మనము ఆ కాలంలో ప్రవర్తించినట్టుగా మళ్ళీ మనం ప్రవర్తిస్తే వాట్ ఈస్ ద యూజ్ అని చెప్పేసి ఆయన యొక్క భావం అండి. దానివల్ల ఉపయోగం ఏంటిది? ఓ గలతీయులారా, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఆ అజ్ఞాన కాలంలో అయితే తెలిసి తెలియక నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి దాసులు అయ్యారు. ఓకే, అది అయిపోయింది. బాప్టిజం తీసుకున్నారు, మీ పాపాలు క్షమింపబడ్డాయి, వాస్తవాలు గ్రహించారు. గ్రహించిన తర్వాత కూడా మళ్ళీ మీ పరిస్థితి ఎలాగున్నది? ఎలాగుందంటే ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు అండి, మళ్ళీ గలతీ పత్రిక 4వ అధ్యాయము 8 కానీ చదువుతున్నా చూడండి.
ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును, మీరంటే వారు, మనం కూడా అంతే, మరీ విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠంలో తట్టు మరలా తిరగనేలా, మునపటి వల్ల మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మళ్ళీ మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? గతం లెక్క మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా, మీరు సత్య సంబంధులైన తర్వాత కూడా పాత పాత బ్రతుకునేందుకు బ్రతుకుతున్నారు? మీరు పాత అలవాటు ప్రకారం ఎందుకు జీవిస్తున్నారు? మీ విషయమై పడినటువంటి ప్రయాసము వ్యర్థమైపోతుందని చెప్పేసి ఒక రకంగా తెలియజేస్తుండండి. కాబట్టి ప్రియులారా, క్రీస్తు రక్తములో పాపములను శుద్ధి చేసుకున్నటువంటి మనము, క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మనము ఎలాగుండాలండి? వాస్తవాలు తెలిసిన తర్వాత నిజమైనటువంటి దేవుడికి ప్రియులారా మనము దాసులుగా ఉండాలి. మనము నిజమైన దేవుడు ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనకు మాత్రమే మనం దాసులుగా ఉండాలి. ఎవరికి మనం ఉండకూడదు. తన కుమారుడైన క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా మనం బ్రతకాలి. తన కుమారుడికి ప్రాధాన్యత ఇవ్వాలి, తనకు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడి యొక్క స్థానంలో తండ్రి దేవుణ్ణి మనం ఉంచాలి. తన కుమారుడైన క్రీస్తు మాట ప్రకారంగా బ్రతకాలి మనం, అంతే తప్ప ఒకప్పుడు ఎలాగ జీవించామో తిరిగి అలాగే మనం జీవించాలనంటే, అలాగే బ్రతకాలంటే నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి మళ్ళీ దాసులుగా మరి ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఒక రకంగా దేవుడి స్థానంలోకి నువ్వు వాటిని తీసుకెళ్తానని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాత బ్రతుకు అది రోత బ్రతుకు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అజ్ఞాన కాలంలో తెలిసి తెలియక మనం ప్రవర్తించాం. తెలుసుకున్నాం కదా, బ్రతుకుతున్నాం కదా, వాస్తవాలు గ్రహిస్తున్నాం కదా, గ్రహించిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తే ఇంకా క్షమాపణ ఉంటుందా అండి? కాబట్టి ప్రియమైనటువంటి సోదరి, సహోదరుడా, నాతోటి దైవజనుడా, ఒక్కసారి ఆలోచించు. మీరు దేనికి దాసులై ఉన్నారు? ఇప్పుడు మన సబ్జెక్ట్ అదే కదండి. మీరు దేనికి దాసులై ఉంటారు? ఇప్పుడు బాప్టిజం తీసుకొని ఇప్పుడు ప్రజెంట్గా మీరు దేనికి దాసులై ఉన్నారు? ఆ అజ్ఞాన కాలంలో వేటికైతే దాసులుగా ఉన్నామో అలాగే ఇప్పుడు కూడా ఉన్నామా? లేకపోతే ప్రక్కకు పెట్టేసి నిజమైనటువంటి దేవునికి దాసులుగా ఉన్నామా మనం? ఈ విషయాలు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అందుకొరకే మీరు దేనికి దాసులై ఉంటారనేటువంటి ఈ సబ్జెక్టుని మీ ముందు నేను ప్రజెంట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా మనము గ్రహించాము కనుక, గ్రహించినటువంటి మనము మర్చిపోకుండా వదిలిపెట్టకుండా ఇలారా వాటిని మరి ఇనదాని ప్రకారంగా మనం ప్రవర్తించి నిజమునకు దేవుళ్ళు కానటువంటి వారికి దాసులు కాకుండా నిజమైనటువంటి దేవుడికి మనం దాసులుగా ఉండి తన కుమారుడు యొక్క మాటలకు లోబడి వారు చెప్పిన ప్రకారంగా మనం ప్రవర్తించి ప్రిలారా మన మృత్యువు తర్వాత తండ్రి యొక్క మహాకృపను బట్టి పరలోకములో సదాకాలం మనము ఉందాం. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. బాప్టిజం పొందినటువంటి మనం సువార్త విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్టిజం పొందినటువంటి మనము దేనికి దాసులుగా ఉన్నామో ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి దాసులుగా ఉంటే ఓకే, దేవుని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటికి దాసులుగా ఉంటే ఉపయోగం లేదు. బాప్టిజం తీసుకున్న దాంట్లో ఉపయోగం లేదు. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నామని చెప్పుకునేటువంటి మాటల ప్రకారంగా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గ్రహించాలని, లేఖనముల ప్రకారంగా బ్రతకాలని ప్రేమపూర్వకంగా ఈ విషయాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరొక్కసారి మీ ముందు ఉంచుతున్నాను. మీరు దేనికి దాసులై ఉన్నారు? సిరికి దాసులుగా ఉన్నారా? పాపములకు దాసులుగా ఉన్నారా? మీ బాహుబలమే దేవుడని దానికి దాసులుగా ఉన్నారా?
కడుపుకు దాసులుగా ఉన్నారా? దేనికి దాసులుగా ఉన్నారు? మిమ్మల్ని మీరే పరిశీలించుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. చక్కగా దేవుడి యొక్క వాక్యాన్ని మరి మీరు విన్నారని, అర్థం చేసుకున్నారని నేను నమ్ముతూ ఇంతటితో నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనములు.